నమస్తే. దేశవ్యాప్తంగా ఆపరేషన్ ఖగార్ కంటిన్యూ అవుతుంది. 2026 మార్చి 31 నాటికి మావోయిస్టు రహితగా భారత్గా మార్చబోతున్నారంటూ ఇక కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షా కామెంట్ చేయడం. సో అది కంటిన్యూగా నడుస్తూ ఉంది. ఛత్తీస్గఢ్ అడవుల్లో వరుస ఎన్కౌంటర్లు జరుగుతున్నాయి. బట్ మేధావులు ప్రజా సంఘాలు మాత్రం శాంతి చర్చలు జరపాలి, ఆపరేషన్ ఖగార్ని ఆపాలంటూ పెద్ద ఎత్తున డిమాండ్ వస్తున్నటువంటి పరిస్థితి. మాట్లాడదాం ప్రస్తుతం మనతో పాటు సిపిఐ ఎమ్మెల్యే కూనంనేని సాంబశివరావు గారు. సార్, ఎట్లా చూస్తారు? ఇప్పటికే తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం, కాంగ్రెస్ ప్రభుత్వం కూడా శాంతి చర్చలకు సానుకూలంగా స్పందించింది. బట్ కేంద్ర ప్రభుత్వం ఎక్కడ తగ్గట్లేదు, వరుస ఎన్కౌంటర్లు జరుగుతూ ఉన్నాయి. ఇప్పుడు వీళ్ళు కేంద్ర ప్రభుత్వం వాళ్ళకు విధానం కంటే కూడా ఒక ఐడియాలజీ పట్ల వాళ్ళకి బాగా కసి కోపం ఉన్నట్టుగా అనిపిస్తుంది. ఇప్పుడు టెర్రరిస్టులతోనేమో చర్చలు జరుపుతారు. టెర్రరిస్టులతో అంటే ఉగ్రవాదులు. కోర్స్ మీరు ప్రధానమంత్రి స్థాయిలో కాకపోయినా మొత్తం మీద విరమణ చేశారు కదా, వాళ్ళ మీద విరమణ చేస్తారు, వాళ్ళతో చర్చలు జరుపుతారు డిప్లొమాటిక్గా. వీళ్ళు ఎవరు? వీళ్ళు టెర్రరిస్టులు కంటే వీళ్ళు ప్రమాదమా? వీళ్ళు మన భారతదేశస్తులు. వీళ్ళదేమంటున్నావు? అది అయ్యే వరకు నేను వదిలిపెట్టను అంటున్నావు. అరే మేము చర్చలకు సిద్ధమని వీళ్ళు అంటున్నారు. వీళ్ళకి సపోర్ట్గా దేశంలో అన్ని ప్రాంతాలు వాళ్ళ పార్టీలు కాని వాళ్ళు కూడా అరే వాళ్ళు దిగి వస్తున్నారు కదా, వచ్చినప్పుడు ఇప్పుడు మన సరైన సమయం వాళ్ళతో సంప్రదింపులు జరిపి అవసరం అనుకుంటే వాళ్ళ ఆయుధాలు కూడా విత్డ్రా చేసుకుంటారేమో. అది ఏదో దేనికైనా అవకాశం ఉంటుంది కదా. ఆ వైపు అసలు ప్రయత్నమే చేయకుండా వాళ్ళతో మాట్లాడమని అది మీ లక్ష్యం ఏంటి? మీరు ప్రజాస్వామ్యంగా ఎన్నికైనటువంటి వాళ్ళు, ప్రజాస్వామ్యం మీద గౌరవం ఉండాలి. ప్రజాస్వామ్యంలో చంపుకుంటూ పోతే ఏమైనా అర్థం ఉందా? మీరు అధికారంలో ఉంటే మీరు చంపుతూ ఉంటారు, ఇంకోళ్ళ అధికారంలో తాళ్ళు చంపుతూ ఉంటారు. సిస్టమ్ ఏంటి? రాజ్యాంగం ఏంటి? అందువలన తక్షణం ఆపరేషన్ ఖగార్ ఆపాలి. దానిపైన వైట్ పేపర్ తీయాలి. ఇప్పటివరకు ఎంతమంది చచ్చిపోయారో వాళ్ళ చర్చల పైన మీరు సానుకూలంగా స్పందించాలి, మాట్లాడి భవిష్యత్తులో ఏమైనా నేరాలు చేస్తే ఏళ్ళపైన కూడా శిక్షించండి చట్ట ప్రకారంగా. ఆ విధంగా చేస్తే ప్రజలకి ఆమోదయోగ్యమైన ప్రభుత్వం అవుతుంది. లేకపోతే మాత్రం ప్రజా వ్యతిరేక విధానంగా నిరంకుశ ప్రభుత్వంగా ముద్ర ఇప్పటికే పడుతుంది. ఇంకా పడకుండా ఉండాల్సిన బాధ్యత వాళ్ళ మీద ఉంది. అడవుల్లో ఉన్న ఆదివాసుల అభివృద్ధిని అడ్డుకుంటున్నారు. అక్కడ భవనం కట్టాలన్నా, రోడ్డు వేయాలన్నా కాంట్రాక్టర్లను చంపుతున్నారు, ప్రజాప్రతినిధులు చంపుతున్నారు. అటువంటి వాళ్ళని ఎలా వదిలేయాలనేది గతంలో కేంద్ర మంత్రి బండి సంజయ్ కావచ్చు, కొంతమంది ఏబీపీ నాయకులు కూడా మాట్లాడుతున్నారు. ఏదో వాళ్ళు చెప్తూ ఉంటారు. ఎంతమంది చంపారు చెప్పమనండి? ఎంతమంది చంపారు? మరి అంటే ఇన్నేళ్ళు మరి ఇప్పుడు అడవి ప్రాంతంలో రోడ్లు ఎట్లా పడ్డాయి? కరీంనగర్ జిల్లాలో ఎట్లా పడ్డాయి రోడ్లు? ఖమ్మం జిల్లాలో ఎట్లా రోడ్లు పడ్డాయి? ప్రాజెక్టులు ఎట్లా వచ్చినాయి? ఎక్కడో ఇప్పుడు స్పారిడిక్గా ఒకటో రెండో ఇన్సిడెంట్ జరిగితే దాన్ని అడ్డం పెట్టి దాని మీద చట్ట ప్రకారం తీసి లోపలై వరవరరావు లాంటి వాళ్ళని లోపలేస్తున్నారు కదా, సాయిబాబు లాంటి వాళ్ళని లోపలేస్తున్నారు కదా. వాళ్ళు డైరెక్ట్ ఇన్వాల్వ్మెంట్ కూడా లేదు. వాళ్ళు ఏదో కుట్రలు పన్నారు. ఇటువంటి నేరస్తులు ఉంటే లోపలై మొత్తం తుడిచిపెట్టి చంపేసుకుంటూ పోతే అది అంటే మీరు ఎక్కువ మందిని చంపారా, వీళ్ళు ఎక్కువ మంది చంపారా? అది అన్నీ తీయాలి. అందుకని వీళ్ళు చంపినా తప్పే, మీరు చంపినా తప్పే. మేమేమంటాం? ఇద్దరిది తప్పే. కానీ ఇప్పుడు చంపుతుంది మీరు. ఇప్పుడు మీరు పెద్దన్న పాత్ర, మీ చేతిలో ఆయుధాలు ఉన్నాయి. ఇప్పుడు మీ మీద చాలా బాధ్యత ఉంది. ఒక మాట, సోషల్ మీడియాలో అనేక కథనాలు వస్తున్నాయి. అసలు హిడ్మా లేడని, కొంతమంది చంపేస్తారని, అసలు కర్రగుట్టలో ఎవరు లేరని, ఇది ఏదో పెద్ద స్టోరీలు వెళ్తా ఉన్నారు. ఇటువంటి వాళ్ళకి, ఇటువంటి ప్రశ్నలకు ఏం చెప్తారు సోషల్ మీడియా ప్రచారం? అవన్నీ సోషల్ మీడియా వాటి మీద నేను కామెంట్, నాకు కూడా పూర్తి తెలవకుండా నేను అట్లా కామెంట్ చేస్తాను. నేను చెప్పేది పాలసీ వైజ్గా చెప్తున్నాను. పాలసీగా గవర్నమెంట్ ఏం చేయాలో చెప్తున్నాను. థ్యాంక్ యూ. చివరిగా ఏం చెప్తారు సార్? ఈ యొక్క వరుసగా 12 మంది గూఢాచారులు అరెస్ట్ అయ్యారు. సో భారత్ నుంచి పాక్కి ఇన్ఫర్మేషన్ పంపిస్తూ ఉన్నారు. ఇక్కడ హైదరాబాదు, విజయవాడలో కూడా బాంబ్ బ్లాస్ట్లకు తెరలేపినటువంటి పరిస్థితి వాళ్ళ పత్రికలు కూడా మీరు చూసి ఉంటారు. దీన్ని ఎట్లా చూస్తారు? ఈ గూఢచారులైనా ఇంకోళ్ళైనా ప్రతి దేశంలో అంతా మనం చూసాం. ఉవ్వెత్తున దేశభక్తి ఎగిసిపడింది. అందులో కూడా ఉంటారు, పురుగులు ఉంటాయి. ఆ పురుగుల్ని జాగ్రత్తగా వీళ్ళు ఇప్పుడు వచ్చినప్పుడు బయట పట్టుకోవడం కాదు. నీ స్పైయింగ్, నీ డిపార్ట్మెంట్స్ ఉన్నాయి కదా, విజిలెన్స్. అంతకుముందు ఏం చేశారు? ఇప్పుడు పట్టుకుంటున్నారు. పట్టుకుంటే వదలొద్దు. వాళ్ళ మీద ఏం చట్టాలు ఉన్నాయి చట్ట ప్రకారం చేయండి. కానీ మొదటి నుంచి కూడా ఇంకా జాగ్రత్తగా ఉండాల్సిన బాధ్యత వాళ్ళ పైన ఉంది. థ్యాంక్ యూ. కాళేశ్వరం విచారణ మీద కామెంట్ చేస్తారా? 2 నెలలు పొడిగించారు. త్వరలో కేసీఆర్ అదేవిధంగా హరీష్ రావు విచారణకు హాజరు కాబోతున్న ప్రచారం జరుగుతుంది. కాళేశ్వరం విచారణ చేయాల్సిందే కదా, చేసి తప్పులు తేల్చాలి. మళ్ళీ అది ఉపయోగపడుతుందా లేదో కూడా చూడాలి. మా దృష్టిలో అయితే కాళేశ్వరం కింద కట్టినవన్నీ, ఆ ప్రాజెక్టులో కింద కట్టినవి ఉపయోగపడతాయి. కానీ ఆ కాళేశ్వరం ఆ 3 ప్రాజెక్టులు ఉంటాయి కదా, ఆ 3 మాత్రం మేడిగడ్డ, అన్నారం, సుందెళ్ళ అవి అయితే అనవసరం.
ఆ ప్రకారం చేస్తే, ఎందుకంటే ప్రెస్టేజ్గా ఉంచాల్సిన అవసరం లేదు. దానిలో కొంత ఒక 25-30 వేల కోట్లు వృధా అయినట్లు, మిగిలినవన్నీ కూడా ఉపయోగంలోనే ఉంటాయి. థ్యాంక్ యూ. ఇది మొత్తం మీద ఆపరేషన్ ఖగార్ని ఆపాలి, వైట్ పేపర్ రిలీజ్ చేయాలంటూ సిపిఐ ఎమ్మెల్యే కూనంనేని సాంబరి శివరావు చెప్తున్నటువంటి పరిస్థితి. సో వరుసగా ఇప్పటికే ప్రజా సంఘాలు మేధావులతో కూడా డిమాండ్ చేస్తూ ఉన్నారు కాబట్టి మావోయిస్టుల మరణాలని ఆపాలి, ఆపరేషన్ ఖగార్కు పులి స్టాప్ పెట్టాలంటూ ఆయన డిమాండ్ చేస్తున్నారు. చూద్దాం భవిష్యత్తులో మరి ఆపరేషన్ ఖగార్కు పులి స్టాప్ పడుతుందా, మరి ఇలాగే కంటిన్యూ అవుతుందని. కెమెరా పర్సన్ అజయ్తో శ్రీశైలం, తొలి వెలుగు, హైదరాబాద్. ప్రపంచంలో ఏ మూల ఏ క్షణం ఏం జరుగుతుందో వేగంగా తెలుసుకోవడానికి తొలి వెలుగు వాట్సాప్ ఛానల్ని ఫాలో చేయండి.